అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడుగా వెళ్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు పనితీరు నచ్చని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటి వరకు దాదాపు 100 నియోజకవర్గాలపై స్పష్టతకు వచ్చిన సీఎం వాటిలో 10 మందికి పైగా సిట్టింగ్లను పక్కన పెట్టేశారు. దాదాపు 20 లోక్సభ స్థానాల పరిధిలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం దాదాపు 40 వరకు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో పెట్టారు. వీటిలో 10కి పైగా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నందున వారికి వేటు తప్పదనే తెలుస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటితో అన్ని లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష పూర్తి చేయనున్నారు. అరకు, నర్సరావుపేట పరిధిలోని అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించాక దాదాపు 100కు పైగా స్థానాల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. వీటిలో దాదాపు 10 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా లెక్క చేయకపోవటం, పనితీరు మెరుగుపరుచుకునేందుకు అవకాశం కల్పించినా సద్వినియోగం చేసుకోకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సర్వే నివేదికలతో పాటు తాను తెప్పించుకున్న అంతర్గత సమాచారం, ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాలు, స్థానిక రాజకీయ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు. కొన్ని స్థానాల్లో ద్విముఖ పోటీ ఉండటం, ఇంకొన్ని స్థానాల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలనే ఉద్దేశంతో పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పెండింగ్ జాబితా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ సీటు ఆశించే వారికి ముచ్చెమటలు పట్టిస్తోంది. పెండింగ్ స్థానాల విషయానికొస్తే విశాఖ జిల్లాలో భీమ్లీ, అనకాపల్లి, పాయకరావుపేట స్థానాల అభ్యర్థులను ప్రకటించలేదు. మంత్రి నారా లోకేష్ భీమ్లీ నుంచి పోటీ చేస్తే విశాఖ ఉత్తరం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసే అవకాశం ఉంది. పాయకరావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు తీవ్ర పోటీ నెలకొంది. పుచ్చా విజయ్ కుమార్, చెంగల వెంకట్రావు కుమార్తె కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, పి గన్నవరం సిట్టింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. పి గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పులపర్తి నారాయణమూర్తి ఉండగా శేషారత్నం, స్వర్ణలత కూడా టికెట్ ఆశిస్తున్నారు. అమలాపురానికి ఐతాబత్తుల ఆనందరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా కొత్త పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చింతలపూడి, పోలవరం, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా అధినేత ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కొవ్వూరుకు మంత్రి జవహర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇక్కడ ఉన్న వర్గ విభేదాలను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. ఈ సీటు కోసం వేమగిరి వెంకట్రావు, టీవీ రామారావు కూడా పోటీ పడుతున్నారు. నిడదవోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు ఉండగా అక్కడ కందుకూరు సత్యనారాయణ పోటీ పడుతున్నారు. గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఉండగా అదే స్థానానికి వెంకట్రాజు పోటీ పడుతున్నారు. పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముడియం శ్రీనివాస్ ఉండగా అదే స్థానాన్ని బొరగం శ్రీనివాస్ ఆశిస్తున్నారు. చింతలపూడిలో మాజీ మంత్రి పీతల సుజాత సిట్టింగ్ కాగా కర్రా రాజారావు, వెంకన్న, నాగరాజు, సొంగ రోషన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లా పామరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉప్పులేటి కల్పన ఉన్నారు. పెడనలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాగిత వెంకట్రావు ఉన్నారు. ఇందులో ఒకచోట అభ్యర్థి పనితీరు నచ్చక కొత్తవారి ఎంపిక కోసం పెండింగ్ లో పెట్టగా మరోచోట స్థాన మార్పిడి, ఇతర చేరికలను పరిగణలోకి తీసుకుని పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలైన గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడులో నేతలు పార్టీ వీడారు. గుంటూరు పశ్చిమకు మద్దాలగిరి, కోవెలమూడి రవీందర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మన్నవ సుబ్బారావు, మన్నవ మోహనకృష్ణ, చందు సాంబశివరావు పోటీ పడుతున్నారు. ఎక్కువ మంది ఆశిస్తుండటం వల్ల అధినేత నిర్ణయం పెండింగ్ లో ఉంది. తాడికొండకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా శ్రవణ్ కుమార్ ఉండగా ఇదే స్థానానికి బాపట్ల ఎంపీ మాల్యాద్రి, డొక్కా మాణిక్య వరప్రసాద్ పోటీ పడుతున్నారు. ప్రతిపాడు కోసం డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తెతో పాటు కందుకూరు వీరయ్య, విశ్రాంతి ఐఏఎస్ అధికారి పోటీ పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా డేవిడ్ రాజు ఉన్నా ఇక్కడ కొత్తవారి కోసం అన్వేషణ సాగుతోంది. కనిగిరి టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు, ఇటీవలే పార్టీలో చేరిన ఉగ్ర నరసింహారెడ్డి పోటీ పడుతున్నారు. చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడటం పట్ల సీనియర్ నేత కరణం బలరాంకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఉండగా మద్దినేని అశోక్ బాబు పోటీ పడుతుండటం వల్ల అధినేత ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రాయలసీమ విషయానికొస్తే అనంతపురం జిల్లా కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా చాంద్ బాషా ఉన్నారు. కందికుంట ప్రసాద్ ఈసారి టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తుండటం వల్ల అధినేత ఇంకా నిర్ణయం వెల్లడించలేదు. గుంతకల్లుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా జితేంద్ర గౌడ్ ఉన్నారు. ఇదే స్థానానికి వెంకట శివయాదవ్, మధుసూదన్ గుప్తా టికెట్ ఆశిస్తున్నారు. కళ్యాణ దుర్గానికి హనుమంతరాయ్ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే స్థానానికి రామ్మోహన్ చౌదరి, డీన్ మూర్తి పోటీ పడుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నారు. ఈసారి తన బదులు కుమారుడికి సీటు ఇవ్వాలని బొజ్జల కోరుతుండగా అధినేత అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. బొజ్జల పోటీ చేయకుంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎస్సీవీ నాయుడు పేరు పరిశీలనలో ఉంది. తిరుపతి అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుగుణమ్మ ఉన్నారు. స్థానిక విభేదాలు పరిష్కరించి నిర్ణయం తీసుకోవాలని అధినేత భావిస్తున్నారు. సత్యవేడుకు సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్య ఉండగా జేడీ రాజశేఖర్ అదే స్థానానికి పోటీ పడుతున్నారు. తంబళ్లపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంకర్ యాదవ్ ఉండగా ఇక్కడ కొత్త ముఖం వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి మణిగాంధీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కర్నూలు అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నంద్యాల అసెంబ్లీ టికెట్ ఎవరికనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ తిరిగి పోటీ చేస్తుండటం, భూమా కుటుంబం నుంచి ఒక్కరికే సీటు అనే ప్రచారం కారణంగా ఇక్కడ నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు.